Good morning, Masters. Happy Guru Purnima to all of you. Good morning, Navina. Good morning, Gangadhar. Good morning, Smriti ji. Good morning, Vijayalakshmi Madam. Good morning, with a cup of coffee again. So, ఎలా ఉన్నారు మీరంతా? We are so lucky. చక్కగా 2 రోజులు హాయిగా ధ్యానం, విజ్డమ్ షేరింగ్, సాటర్డే సండే కలిసి వచ్చింది. గుడ్ మార్నింగ్ దివ్య. Did you have your cup of tea, Navina? Or are you still having? Great, Gangadhar. Good to know you're all doing well. Good morning, Kumari Madam. This is the best part of the morning where I sit here waiting for you all having my cup of coffee. మీ అందరి గురించి ఎదురు చూస్తూ హాయిగా ఈ టీ తాగుతూ, అదేంటి నవీనా ఇంకా టీ తెచ్చుకోలేదా? తెచ్చేసుకోమ్మా. గుడ్ మార్నింగ్ గిరిజా మేడం. గుడ్ మార్నింగ్ బిందు. ఇది బెస్ట్ పార్ట్ నాది, మార్నింగ్ మెడిటేషన్ సెషన్. ఇలా కాఫీ పట్టుకొని మీ అందరి గురించి ఇలా ఎదురు చూస్తూ కూర్చుంటాను చూడండి, మీ గ్రేట్ మాస్టర్స్ ఎప్పుడు వస్తారా అని. బెస్ట్ పార్ట్ ఆఫ్ ద డే. నిన్న ఎనర్జీస్ బ్రహ్మాండంగా ఉన్నాయి, చాలా అదుర్స్ మన మెడిటేషన్. నిన్న ఎంత మంది అసలు చెప్పారో మేడం, అసలు నిన్న అద్భుతంగా జరిగిందని. ఇవాళ ఇంకా అద్భుతంగా ఉండాలి, ఎందుకంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఎ ఫుల్ మూన్ టుడే, ఇట్స్ ఆల్సో గోయింగ్ టు బి ఎ లూనార్ ఎక్లిప్స్. సో ఎనర్జీస్ టుడే ఆర్ గోయింగ్ టు బి మెనీ మోర్ టైమ్స్ దెన్ యెస్టర్డే. నిన్నటికంటే ఇవాళ ఇంకా అమోఘంగా ఉండాలి ఎనర్జీస్. అండ్ నిన్నటితో మన అవేర్నెస్ సెషన్ చక్కగా ఫినిష్ చేసుకున్నాము. దిస్ తెలుగు అవేర్నెస్ సిరీస్ వి స్టార్టెడ్ ఇన్ February. We did 4 sessions and then we have been waiting to finish it. And నిన్న అదృష్టం వచ్చింది మనకి. Yesterday we could finish our awareness session. Finally, I'm so happy. I have got one more responsibility. I have to finish it on Hindi platform too. హిందీ ప్లాట్ఫామ్ లో కూడా నేను ఫినిష్ చేయాలండి. అన్ని ఒకేసారి మొదలు పెట్టాను, ఇంగ్లీష్ వాళ్ళు గబగబ 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 చేయించేశారు. దాని తర్వాత తెలుగు మొదలైంది. అంతకంటే అద్భుతమైన సీతాయనం వచ్చింది. విజయలక్ష్మి మేడం మీకు గుడ్ మార్నింగ్ చెప్పాను. Yesterday, Vijayalakshmi madam sent me such a great poetry. I'm going to post it on Facebook. I didn't know in my groups I have such great poets. నిన్న విజయలక్ష్మి మేడం అద్భుతమైన కవిత పంపించింది, నా గురించి రాసి పంపించింది. ఆవిడకి శతకోటి వందనాలు. అద్భుతంగా అద్భుతంగా ఉంది. గుడ్ మార్నింగ్ గీత అమ్మ. ఎంత బాగుందంటే ఆ
కవిత చదువుతుంటే అమ్మో ఇలా కూడా రాయొచ్చా అనిపించింది. బ్రహ్మాండంగా ఉంది. అది నాకు తెలిసిన వాళ్ళు ఎంతమందికి పంపించానో అంత అద్భుతమైన. సో ఇవాళ మేడం పంపించిన PDF కాపీ ఫేస్బుక్ లో కూడా పెడతాను. అసలు ఎంత బాగున్నాయో ఆ పదాలు, వింటుంటే సంగీతం లాగుంది. గుడ్ మార్నింగ్ దీప్తి. గుడ్ మార్నింగ్ సరిత మేడం. సరిత మేడం, ఐ మిస్డ్ యువర్ కాల్. మార్నింగ్ కొంచెం హడావిడిగా ఉంటుంది బికాస్ ఐ హ్యావ్ టు గెట్ ప్రిపేర్డ్ ఫర్ ద సెషన్స్. సో కొంచెం ఫోన్ కాల్ అందుకోవటం కష్టమే అమ్మా. బట్ మీరు నాకు గురు పౌర్ణిమ శుభాకాంక్షలు చెప్పడానికి ఫోన్ చేస్తున్నారని నాకు అర్థమైంది. మీకు కూడా గురు పౌర్ణిమ శుభాకాంక్షలు అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ సరిత అమ్మా. గీతా మేడం, దీప్తి మేడం, హ్యాపీ గురు పూర్ణిమ టు ఆల్ ఆఫ్ యూ. నమస్కారం అండి ధర్బాబు గారు. గుడ్ మార్నింగ్, హ్యాపీ గురు పూర్ణిమ. ఇప్పుడే చెప్పుకుంటున్నాం, నిన్న మెడిటేషన్ బ్రహ్మాండంగా జరిగింది. బ్యూటిఫుల్. ఎక్లిప్సెస్ ఆర్ క్వైట్ స్ట్రాంగ్ యాక్చువల్లీ. గ్రహణం టైం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, ఎనర్జీస్. ఇంకా దాంతో పాటు పౌర్ణిమ కూడా కలిసి వచ్చింది మనకి. సో పౌర్ణిమ ప్లస్ ఎక్లిప్స్. గుడ్ మార్నింగ్ గీత. గుడ్ మార్నింగ్ అరుణ. So today we will cover one of my most favorite topics, which is time and space. మనం టైమ్ అండ్ స్పేస్ కొన్ని వీక్స్ బ్యాక్ మొదలు పెట్టాము ఈ ప్లాట్ఫామ్ మీద, బట్ కంటిన్యూ చేయలేకపోయాము. సో ఇవాళ ఇంకొంచెం కంటిన్యూ చేద్దాం. భారతీజీ, గుడ్ మార్నింగ్. హ్యాపీ గురు పూర్ణిమ టు యూ ఆల్. Everyone is a guru who comes into our lives. Good morning, Sheila madam. Guru Purnima, happy Guru Purnima to you too. Good morning, Anjali madam. Today is a great day. Every day is a great day. ప్రతిరోజు గొప్ప దినమే, కానీ ఈరోజు ఇంకా గొప్ప రోజు. ఎందుకంటే చక్కగా మన గురువులందరినీ ఒకసారి స్మరించుకోవచ్చు. గుడ్ మార్నింగ్ వినా. హ్యాపీ గురు పూర్ణిమ టు ఆల్ the masters who are joining on this platform. సో ప్రతిరోజు గొప్పదే మనకి. గుడ్ మార్నింగ్ మణి గారు. కానీ ఈరోజు ఇంకా అద్భుతం. చక్కగా అందరు గురువుల్ని మనం గుర్తు చేసుకోవచ్చు. గుడ్ మార్నింగ్ రమాదేవి మేడం, వెల్కమ్ టు ద ప్లాట్ఫామ్. సో హాయిగా మనకి కనిపించే గురువులు, మనకు ప్రత్యక్ష గురువులు, పరోక్ష గురువులు ఎంతో మంది ఉంటారు. దేర్ ఆర్ సో మెనీ గురూస్, నాట్ ఓన్లీ విజిబుల్ గురూస్, ఇన్విజిబుల్ గురూస్, visible gurus, gurus in thoughts, gurus in emotions, so many gurus. మనకి పాఠాలు నేర్పడానికి వచ్చిన మన భావాలు, మన ఆలోచనలు అన్ని గురువులే. ఎంతెంత నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఇలా కూర్చొని ఆలోచించామంటే ఎంత నేర్చుకుంటున్నాం. సో ప్రతి ఒక్కళ్ళు గురువే. మా సరిత మేడం ఒక చాలా ఇంట్రెస్టింగ్, సరిత మేడం కాదు, శైలజ మేడం ఇవాళ చాలా. గుడ్ మార్నింగ్ శైలజ. గుడ్ మార్నింగ్ హేమ. వెల్కమ్ టు ద ప్లాట్ఫామ్. హ్యాపీ గురు పూర్ణిమ టు ఆల్ ఆఫ్ యూ.
సో మా శైలజ మేడం ఫ్రమ్ విశాఖపట్నం ఆవిడ 1000 Seeds of Joy బుక్ లో నుంచి నిన్న మంచి మంచి ఎక్సెప్ట్ అంటే మంచి భాగం వేసింది. బ్యూటిఫుల్. Shailaja Sagi madam from, I think she's from Visakhapatnam. She's reading the book 1000 Seeds of Joy and she put a small excerpt on my WhatsApp group. Beautiful. ఆవిడ చెప్పారు, మేడం ఇక్కడ వేయకుండా ఉండలేకపోతున్నాను అని. అదేంటి వేయకుండా ఉండలేకపోవటం ఏంటి, చక్కగా వేయండి. The only thing I was saying was also translate in Telugu in audio so that in that group everyone can understand. But చక్కగా షేర్ చేసుకోవాలి. ఇలాంటివి మనం షేర్ చేసుకోకపోతే ఎలా? అందులో the excerpt that Shailaja madam from Visakhapatnam she sent me, it's a very very powerful excerpt. Very difficult for us to even think sometimes, though we know it. So ఎలా ఉంటుందంటే, ఆల్ దట్ ఇస్ అంటే ఆ సర్వం ఒకటే, ఆ వన్నెస్ లో నుంచి మన సోల్ మేనిఫెస్ట్ అయ్యి బయటకు వస్తుంది. ఆ సోల్ లో నుంచి ఇంకా డెన్స్ ఫామ్ కి మన బాడీ వస్తుంది. ఆ బాడీలో నుంచి మన మైండ్ వస్తుంది. అంటే చూడండి, మనం ఎప్పుడైతే మన ఎరుక మర్చిపోతూ ఉంటామో ఒక్కొక్క లెవెల్లో బతుకుతూ ఉంటాం. సో ఒక్కసారి నిన్న మనం అవేర్నెస్ సెషన్ చెప్పుకున్నాం కదా, మన ఫ్రెండ్స్ జాయిన్ అవుతున్నారు ఇంకా ప్లాట్ఫామ్ లో. సో లెట్స్ జస్ట్ చాట్ ఆన్ దిస్ టాపిక్. ఇట్స్ బ్యూటిఫుల్ మెసేజ్ దట్ షీ సెంట్ మీ. I would actually love to read it to you people because it really, I read this book, but beautiful. If I can find that excerpt, I would really like to share with you all. So just yeah, I've got it here. So it says, English lo చెప్తాను, తర్వాత తెలుగులో చెప్తాను. ఈ లోపల మన ఫ్రెండ్స్ జాయిన్ అవుతున్నారు. శైలజ మేడం చాలా థ్యాంక్స్ ఈ ఎక్సెప్ట్ మీరు పంపించినందుకు. నేను 1000 Seeds of Joy చదివి కూడా ఆల్మోస్ట్ 5 నెలలు అవుతుంది. ధ్యాన మహాచక్రం టైంలో స్టేజ్ మీద కూర్చొని చాలా మటుకు పుస్తకం చదివాను. సో తర్వాత ఇంటికి వచ్చి, బట్ ఈవిడ పెట్టిన ఎక్సెప్ట్ ఎంత బాగుందో చూడండి. As one forgets oneself as God or Buddha, one becomes the soul. As one forgets oneself as the soul, one becomes the body. As one forgets oneself as the body, one becomes the mind. Forgetting oneself is the way contrast is created. Remembering oneself is the way contrast is ascended. ఎంత బాగుందండి అసలు. దీనికి నేను తెలుగులో మీనింగ్ చెప్తే ఎంత చెప్పగలనో ఎంత చెప్పలేనో తెలియదు, కానీ నేను ట్రై చేస్తాను మాస్టర్స్. 4 లెవెల్స్, ఇందులో 4 లెవెల్స్ గురించి చెప్పారు. ఒకటి, గాడ్ అంటే ఆల్ దట్ ఇస్. మనం అంటాం కదా సర్వం అంతా ఒకటే, మొత్తం. పరమాత్మ అంటే ఏంటి? ఆల్ పర్వేడింగ్ కాన్షియస్నెస్. అంటే ఆ చైతన్యం, మూల చైతన్యం అనేది అక్కడి నుంచి వస్తోంది అనుకోండి. ఆ మూల చైతన్యంలో నుంచి ఆత్మలు వచ్చినాయి, ఆత్మలో నుంచి శరీరం వచ్చింది, శరీరం నుంచి మన మైండ్ వచ్చింది. అన్ని ఉన్నాయి. ఆ 4 ఎప్పుడూ ఉన్నాయి. మనం ఈ జన్మలో ఉన్నంతసేపు ఆ 4 ఉన్నాయి. కానీ మనం ఎప్పుడైతే ఆ సర్వం ఉన్న చైతన్యాన్ని మర్చిపోతామో, మనం మనల్ని వేరుగా ఒక ఆత్మలాగా చూసుకుంటాం. ఆ ఆత్మని కూడా మర్చిపోయిన స్థితిలో మనం శరీరం ఒకటే అనుకుంటాం. ఒక్కొక్కసారి మనవి మైండ్ లో ఎంత లాస్ట్ అయిపోతామంటే, ఇందులో ఎంత చిక్కుకుపోతామంటే ఈ శరీరం గురించి కూడా మర్చిపోతాం. మనం ఎప్పుడు శరీరం దాకా వచ్చి ఆగిపోతామండి. దాని తర్వాత మైండ్ గురించి మనం ఎప్పుడు ఆలోచించలేదు. కానీ మన అవేర్నెస్ సెషన్ లో పదే పదే మనం మైండ్ గురించి మాట్లాడుకున్నాం. మైండ్ ఉన్నప్పుడు ఎరుకుండదు అంటాం. దేని ఎరుకుండదు? మన శరీరం ఎరుకుండదు. చూసారా ఎంత బాగుందో ఈ కనెక్షన్. మనం ఈ లాస్ట్ బిట్ కనెక్షన్ గురించి ఎప్పుడు ఆలోచించలేదు. మైండ్ లో పడి మనం కొట్టుకుంటున్నప్పుడు ఈ శరీరం గురించి కూడా మర్చిపోతున్నాం. అందుకే ఎరుకతో మళ్ళా శరీరంలోకి వస్తున్నాం. మళ్ళా శరీరంలో వచ్చినప్పుడు మళ్ళా ఎరుకతో ఆత్మలోకి వెళ్తున్నాం. ఇంకా అలాగే ఎరుకతో వెళుతూ ఉంటే మనం ఆ మూల చైతన్య తాక కనెక్ట్ అవ్వచ్చు. సో ఈయన ఏం చెప్తున్నాడంటే, మర్చిపోతూ పోతే
మనం ఒక్కొక్క లెవెల్ డిసెండ్ అవుతున్నాం అంటే కిందకి దిగిపోతున్నాం. అందులో తప్పు ఒప్పు అని ఏం లేదు, కిందకి దిగిపోవటంలో కూడా తప్పు ఒప్పు ఏం లేదు మాస్టర్స్. కాకపోతే చెప్తోంది ఏంటంటే ఆ కిందకి దిగిపోతూ ఉంటే మనం ఇంకా డెన్స్ అంటే ఇంకా ఘనమైన పదార్థంలోకి వెళ్ళిపోతున్నాం. అంటే మైండ్ మనకి కనపడింది అయినా మనం మైండ్ లోకి వెళ్ళినప్పుడు శరీరాన్ని కూడా మర్చిపోతున్నాం. ఎంత అద్భుతంగా రాశారో చూడండి ఆ విషయం. అలాగే మళ్ళా ఇప్పుడు మర్చిపోతే మనం ఒకసారి గుర్తు చేసుకుందాం మాస్టర్. దిస్ ఇస్ బ్యూటిఫుల్. ఇవాళ శైలజ మేడం ని తలుచుకుంటూ, మా శైలజ సాగి మేడం ఫ్రమ్ విశాఖపట్నం, ఆవిడ 1000 Seeds of Joy లో నుంచి ఒక చిన్న భాగం పంపించారండి. ఇందాకే చదివాను అది. అది మీ అందరితో ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ షేరింగ్ విత్ యూ ఆల్. ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్సెప్ట్. గుడ్ మార్నింగ్ జయశ్రీ మేడం అండ్ గీతా మేడం. Geeta, lovely to see you on this platform after a long time. Good morning, my friend. Happy Guru Purnima to you all. So we were just waiting for you all to join on the platform, and meanwhile I picked this beautiful excerpt from 1000 Seeds of Joy, which I just read in English, and I'm trying to explain that in Telugu. So ఇప్పుడు మనం ఈ 4 లెవెల్ ఎప్పుడు ఉన్నాయి. ఏది? ఆ సర్వం చైతన్యం, ఆ మూల చైతన్యం, మన ఆత్మ, మన శరీరం, మన మైండ్, ఈ 4 ఎప్పుడు ఉన్నాయి. కానీ ఏ లెవెల్లో కొట్టుమిట్లాడుతున్నాం అనేది మనకున్న మెమరీ అంటే గుర్తు. ఇప్పుడు మనం అన్ని మర్చిపోయి ఈ ఫిజికల్ రియాలిటీలో ఉంటున్నంత సేపు ఆ మైండ్ లో ఉంటున్నాం, శరీరంలో కూడా ఉండట్లేదు. మనం అనుకుంటాం ఇది చాలా బాగుంది మాస్టర్స్, నాకు ఇది కొంచెం చెప్పాలని ఉంది. గుడ్ మార్నింగ్ అనసూయ మేడం. మనం శరీర పదార్థం కాదు, మన ఆత్మ పదార్థం, అది గుర్తు అని అనుకుంటాం. కానీ మనం ఇంకొక లెవెల్ కింద ఉన్నాం అన్న సంగతి మనం మర్చిపోతున్నాం మాస్టర్స్. మనం మైండ్ పదార్థం అనుకుంటున్నాం. ఫస్ట్ మనం మైండ్ పదార్థం కాదు, మన శరీరం అని గుర్తుంచుకోవాలి. అప్పుడు మన శరీర పదార్థం కాదు, మన ఆత్మ పదార్థం. యాక్చువల్లీ ఇది బ్రహ్మాండమైన కాన్సెప్ట్ మాస్టర్స్. మనం ఎప్పుడైనా ఇలా ఆలోచించావా? ఆల్ ద టైమ్ వీఆర్ థింకింగ్, when we talk about spirituality, we all try to think we are not the body material, we are the soul material. That's what we try to say. In Telugu I just explained, manam sharira padarthalu kaavu, manam atma padartham ani. Good morning Dipti madam. So ఇప్పుడు ఇంకో అమోఘమైన స్టెప్ మనం ఇంకొకటి యాడ్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి? ఇప్పుడు we talked about awareness, we talked about ego. Where does it all start from? It starts from our mind. సో మనం ఎరుకు గురించి మాట్లాడాము, మన అహం గురించి ఎన్ని ఒక్కట మనం గంటలు టాపిక్లు చేసుకున్నాం. ఈ అహమైనా, గుడ్ మార్నింగ్ అనసూయ, ఈ అహమైనా, అవేర్నెస్ అయినా, గుడ్ మార్నింగ్ హరి, వెల్కమ్ టు ద ప్లాట్ఫామ్. సో ఈ అహం అన్నా, ఈ ఎరుకన్నా, ఇదంతా మైండ్ నుంచి కదా వస్తుంది. సో మైండ్ నుంచి వస్తున్నప్పుడు అంటే మనం బాడీ లెవెల్లో కూడా లేవన్నమాట. ఎప్పుడైనా ఇట్లా ఆలోచించారా మాస్టర్స్? మనం అనుకుంటాము ఈ 3 డైమెన్షన్ రియాలిటీ అర్త్లో వచ్చినాక మనం అయ్యో శరీరమే అనుకొని కొట్టుమిట్లాడుతున్నామని. అలా కొట్టుమిట్లాడినా పర్వాలేదు, మనకి కాన్సెప్ట్ అర్థమవుతోందా? ఎప్పుడు మనం మన శరీర పదార్థం కాదు, మన ఆత్మ పదార్థం అని అనుకోవాలి అని. అది ఎవరికి? శరీరం అని అనుకుంటున్న వాళ్ళకి ఆత్మ. మన శరీరం కూడా కాదు, మన మైండ్ అని అనుకుంటున్నాం. ఎందుకంటే మనకున్న అహం, మనకున్న ఎరుక మైండ్ నుంచి వస్తోంది. సో మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే, మనం ఈ మైండ్ కాదు, మనం ఈ శరీరం. ఎందుకంటే మనం ఇంకొక స్టెప్, నేను దిగజారిపోవటం అనే పదం వాడను మాస్టర్స్, ఎందుకంటే ఇందులో దిగజారటం అంటూ ఏమీ లేదు. మనం ఇవన్నీ నేర్చుకుంటున్నాం. ఇవాళ గురు పౌర్ణిమ కాబట్టి ఈ మైండ్ కూడా మనకు ఒక గురువే, అహం కూడా ఒక గురువే, ఎరుక కూడా ఒక గురువే. సో అందరినీ గురువులాగా ట్రీట్ చేస్తుంటే మనం ఏ గురువు దగ్గర నుంచి ఆ రకమైన మెటీరియల్ తీసుకొని ముందుకు వెళ్తున్నాం. సో ఇది నాకెందుకు ఇది చెప్పాలనిపిస్తోందంటే, ఎన్నోసార్లు ఇదే మాట వింటాం, మన శరీర పదార్థం కాదు, ఆత్మ పదార్థం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. కానీ శైలజ మేడం పంపించిన ఆ ఎక్సెప్ట్, గుడ్ మార్నింగ్ జలజాక్షి మేడం అండ్ గుడ్ మార్నింగ్ శ్రీజిత్. What I realized was there is one more step that we need to think, that we are not these minds,
We are first this body. Otherwise, we are thinking we are mind, because all the problems that we have about our identity. Gurtimpu, manaki problems enti? I am so and so. I am the great spiritual master, or I am the project manager, or I am so and so billionaire. Ivanni enti gurtimpu. Where does this identity come from? It doesn't come from the body. It comes from the mind. So the first step that we have to cross over is our mind. So when Shailaja madam accept పంపించినప్పుడు నేను అది చదివాను, కానీ ఆవిడ ఈ రోజు గురు పూర్ణిమకి నాకు ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చిందో అనుకున్నా. గుడ్ మార్నింగ్ రూపా కుల. సో దెన్ ఐ థాట్ దట్ ఇక్కడి నుంచి మనం మొదలు పెట్టాలి. మనం ఈ మైండ్ కాదు, ఎందుకంటే ఎప్పుడు మనం మైండ్ లో చిక్కుకుపోతున్నాం, అండ్ వి డోంట్ ఈవెన్ రియలైజ్ దట్ వి ఆర్ అసోసియేటింగ్ విత్ మైండ్ అన్న సంగతి కూడా మనకి అర్థం కావట్లేదు. గుడ్ మార్నింగ్ కిరణ్. సో we all know that we are in this body. Manam souls ee body lo unnamu. We all understand that we are soul living in the body. But how many times do we really pay attention that though we are bodies, we are not even aware of our body? Why? Because we are living in our mind. So masters, today on this Guru Purnima day, this is the concept that we should all work on. That we start working on the mind. ఇవాళ గురు పౌర్ణిమ రోజు మాస్టర్స్ మనం ఈ కాన్సెప్ట్ నుంచి వర్క్ చేద్దాం. గుడ్ మార్నింగ్ హరిత, గుడ్ మార్నింగ్ జ్యోతి. సో ఏం కాన్సెప్ట్ నుంచి వర్క్ చేద్దాము? మనం మన శరీరాన్ని కూడా మర్చిపోయి బుర్రల నుంచి బతుకుతున్నాం, మైండ్ నుంచి. ఓకే, సో ఎవరైనా మనకి కూర్చొని మనం శరీర పదార్థం కాదు, మన ఆత్మ పదార్థం అంటే వెంటనే ఒక స్టెప్ ముందుకెళ్ళండి. ఎందుకంటే వాళ్ళు ఒక స్టెప్ మిస్ అయిపోతున్నారు. అక్కడ ఏం మిస్ అయిపోతున్నారు? మనం ఈ మైండ్ ఫస్ట్ మన బాడీ కూడా మర్చిపోయాం. ఎరుకంటే ఏంటండి? ఎరుకంటే ఏం చేస్తున్నాము? బాడీ అవేర్నెస్. వాట్ ఆర్ వి టాకింగ్ వెన్ వీఆర్ సేయింగ్ అవేర్నెస్? మనం బాడీలోకి రావటానికి ట్రై చేస్తున్నాం. ఏం చేస్తున్నాం మరి ఎరుక ఎక్సర్సైజ్ లో? ఊపిరిని గమనించండి, మీ పంచేంద్రియాలు వాడుకోండి. గుడ్ మార్నింగ్ లావణ్య. సో ఎందుకు పంచేంద్రియ, గుడ్ మార్నింగ్ నాగశిల్ప, ఎందుకు పంచేంద్రియాలు వాడుతున్నాము? సో దట్ వీ కెన్ కమ్ బ్యాక్ టు ద ప్రెసెంట్ మూమెంట్. అండ్ ప్రెసెంట్ మూమెంట్ ఏంటి? ప్రెసెంట్ మూమెంట్ ఈస్ దట్ యు షుడ్ బి అవేర్ ఆఫ్ యువర్ బాడీ. దట్ ఈస్ యువర్ ప్రెసెంట్ మూమెంట్. ఐఎమ్ సిట్టింగ్ హియర్ ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్ అంటే ఐ హ్యావ్ దిస్ 2 hands. గుడ్ మార్నింగ్ నాగరాజ్. I have got a mouth, I've got a nose. మనం పంచేంద్రియాలు వాడి వర్తమానంలోకి రమ్మంటున్నాం. వర్తమానంలోకి వస్తే ఏంటి? అప్పుడు చక్కగా మనకి శరీరం ఫీల్ అవుతోంది. ఎన్నిసార్లు ఎక్సర్సైజ్ చేయలేదు మనం? కళ్ళు మూసుకొని మీ చేతులు ఫీల్ అవ్వండి. ఎందుకు చేతులు ఫీల్ అవుతున్నాం? ఎందుకంటే చేతుల్లో నుంచి ఆ జీవన శక్తి, కాస్మిక్ ఎనర్జీ ఫ్లో అవుతోంది. ఆ కాస్మిక్ ఎనర్జీ ఫ్లో అవుతోంది మీ చేతుల్లో. గుడ్ మార్నింగ్ శుభప్రద. ఆ చేతుల్లో నుంచి మీకు ఫ్లో అవుతున్న కాస్మిక్ ఎనర్జీని ఫీల్ అవ్వండి. ఎందుకు ఫీల్ అవ్వాలి? అది ఫీల్ అయితే మన చేతులు ఫీల్ అవుతావేమోనని ఆశ. మీకు అర్థమవుతుందా మాస్టర్స్? మనం ఈ చిన్నది మర్చిపోతున్నాం మాస్టర్స్. మనం ఆధ్యాత్మిక లైన్ లో ఉన్నాం, ఎక్కడికెక్కడికో గురించి మాట్లాడిస్తున్నాం. ఇదేమిటి? 5 dimensional వరల్డ్లు, 12 dimensional డిఎన్ఏలు. చాలా మంచిది, మనకి 12 strings డిఎన్ఏ యాక్టివేట్ చేసుకోవటం చాలా మంచిది. కానీ ముందు ఇక్కడ ఉన్న 2 string డిఎన్ఏ సరిగ్గా వాడుకోవటం చేత కావాలి కదా. నా బాధంతా అదే. మనం థర్డ్ ఐ విజన్, గుడ్ మార్నింగ్ కవిత, థర్డ్ ఐ విజన్స్, ఆస్ట్రల్ ట్రావెల్, మెడిటేషన్ లో కూర్చొని ఎంత గొప్ప గొప్ప విషయాలు మాట్లాడతాము. కానీ మెడిటేషన్ నుంచి బయటకు వచ్చేసినాక ఆర్ వి అవేర్ ఆఫ్ అవర్ బాడీ? So my dear masters, it's so important to understand that the basic thing that we are living in this body, this is our body, that feeling itself we are forgetting. That awareness we are forgetting. And that excerpt from 1000 Seeds of Joy that I just read out, it reminds us that you are even forgetting your body and living in your mind. So బుక్ లోంచి చిన్న భాగం ఏదైతే శైలజ మేడం మనతో షేర్ చేసుకుందో అది ఏం చెప్తోందంటే, కరెక్టే, మీరు పెద్ద పెద్ద విషయాల గురించి ఆలోచించండి, చాలా మంచిది. మీరు దేవుళ్ళు, మీలో దైవిక శక్తి ఉంది, అంతా ఆలోచించండి. కానీ చిన్న ఈ బేసిక్ కాన్సెప్ట్ మర్చిపోకండి. ఈ శరీరాన్నే మీరు ఫీల్ అవ్వలేకపోతుంటే మీలో ఉన్న ఆత్మని ఇంకా ఎక్కడ ఫీల్ అవుతారు?
ఎందుకంటే మనకి ఇది ఒకటి ఉంది కదా, ఇది ఒకటి ఉందంటే తప్పుగా కాదు, దానికి కావాల్సినప్పుడు వాడుకోవాలి, అక్కర్లేనప్పుడు చక్కగా పక్కన పెట్టేయటమే అది. సో ఈ ఎక్సెప్ట్స్ మనకి ఇంగ్లీష్ లో 2 పదాలు వాడారు, ascension and descension. So in English we have got these words called ascension and ascending and descending. So in that 1000 Seeds of Joy, Ananda Karunesh master has used very nicely. He said, when you forget that all that is, you descend to your soul. That means you start living from the soul level. When you forget your soul form, good morning Ragini, you start living from your body form. And when you even forget your body functioning, then you start living from your mind form. That is all descending. Then how do you ascend back? Descending is forgetting, ascending is remembering. So how do you remember? You remember that you are not this mind, you are this body. So slowly you ascend from your mind to body. Then you remember you're not this body, you're the soul inside. Now you ascend to your soul. And then when you remember that you are not just soul alone, you have been manifested from all that is, then you slowly ascend. So master, నేను ఏం చెప్తున్నానంటే, ఎలాగైతే ఇంగ్లీష్ లో అసెన్షన్ డిసెన్షన్ అని ఒక శబ్దం ఉందో, పదం ఉందో, తెలుగులో నాకు కరెక్ట్ గా అసెన్షన్ కి ఆ పదం తెలియదు కానీ అది ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే, మరుపు అనేది మనల్ని ఘనమైన రియాలిటీలోకి, ఘనం అంటే డెన్సర్ ఫార్మ్స్ లోకి, రియాలిటీలోకి పుష్ చేస్తుంది. అంటే ఏంటి, లైట్ ఉండేదేంటి, లైట్ ఎనర్జీ. డెన్స్ అంటే ఘనమైన పదార్థాలు, మన బాడీ మెటీరియల్ ఇవన్నీ ఘనమైన పదార్థాలు. మనం ఎనర్జీ అయినా దాని వైబ్రేషన్స్ చాలా లోగా ఉంటాయి, అందుకనే దాన్ని ఘన పదార్థం అంటాం. సాలిడ్స్ అన్నీను. లైట్ ఎనర్జీ చాలా హై వైబ్రేషన్ కాబట్టి చాలా సటల్, సూక్ష్మం, స్థూలం, అది కరెక్ట్. సో సూక్ష్మంలోకి సూక్ష్మం నుంచి స్థూలంలోకి ఎప్పుడు వస్తామంటే, ఎప్పుడైతే మనం మర్చిపోతూ పోతామో. ఏం మర్చిపోతాం? మనం ఆ మూల చైతన్యం అని మర్చిపోయినప్పుడు మనం ఆత్మనే గుర్తుంటుంది. మనం ఆత్మని మర్చిపోయినప్పుడు మనం శరీరం అనే గుర్తుంటుంది. మనం శరీరం అని మర్చిపోయినప్పుడు మనం ఈ బుర్రలో జీవిస్తాం. ఇంకా బుర్ర నుంచి కూడా జీవించడానికి ఏముండదు. దీని తర్వాత మెంటల్ హాస్పిటలే. ఇది కూడా పనిచేయటం మానేసింది అనుకోండి మాస్టర్స్, మెంటల్ హాస్పిటలే కదా, అంతే కదా. ఎవరికైనా బుర్ర పనిచేయట్లేదంటే ఎక్కడుంటాడు? ఇంట్లో పెట్టుకుంటావా? మనం పెట్టుకోలేము, వాడి మెంటల్ హాస్పిటల్లో తోస్తాం. సో మెంటల్ హాస్పిటల్ కి మనం ఇంకా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేము, అది సైకియాట్రీ వాళ్ళు చూసుకుంటారు. అది మనకి స్పిరిచువల్ దాంట్లో మనకి చెప్పడానికి ఏం లేదు. అక్కడ ఆలోచన ఉండదు, లాజిక్ ఉండదు, ఏం చెప్తాం చెప్పండి. సో ఎలాగైతే మర్చిపోతూ మనం ఒక్కొక్క లెవెల్, మన సూక్ష్మ శరీరాలు మర్చిపోతూ మనం స్థూలంలోకి వచ్చాము. అందులో స్థూలాతి స్థూలమైనది మన బుర్ర. అందరూ అనుకోవచ్చు, ఇదేంటి మాస్టర్ స్థూలం అంటారు ఏంటి అని. స్థూలం అంటే ఘన పదార్థం ముట్టుకోగలమని కాదు. ఆ లెవెల్స్ చూడండి ఎలా పడిపోతూ ఉన్నాయో. అదే దానికి రివర్స్ ఏంటి, మళ్ళా గుర్తు తెచ్చుకోవటం. ఆ గుర్తు తెచ్చుకోవటం అంటే ఏంటంటే మాస్టర్స్, ఈ మైండ్ కాదు, మళ్ళా రివర్స్ తెచ్చుకుందాం. ఈ మైండ్ నేను కాదు, నేను ఫస్ట్ ఒక శరీరాన్ని అన్నప్పుడు మన ఎరుక ఈ శరీరంలోకి వస్తుంది. అప్పుడు మెల్లంగా నేను ఈ శరీరం కూడా కాదు అన్నప్పుడు ఇంకొక లెవెల్ పైకి వెళ్తాం. నేను ఆత్మని కూడా కాను, ఎక్కడి నుంచి వచ్చానని ఇంకా మనం కూపి తీస్తే అప్పుడు మనకి ఏమవుతుంది, మనం ఆ మూల చైతన్యంలో భాగం అని తెలుస్తుంది. ఎంత బాగుంది అసలు. ఇది నేను ఫిబ్రవరిలో చదివాను కానీ ఇవాళ ఆవిడ ఈ ప్లాట్ఫామ్ లో ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ ఆవిడ ఈ పుస్తకం చదువుతున్నట్టున్నారు. సో ఆ భాగం ఇవాళ పంపించారు, నిన్నో ఎప్పుడో పంపించారు కానీ ఈ రోజు మార్నింగ్ నేను చదువుతూ మీ అందరితో పంచుకుందాం అనుకున్నాం. సో మేడం సో మాస్టర్స్ అసలు ఇవాళ మన టాపిక్ ఇది కాదు. ఓకే, సో ఇవాళ మన టాపిక్ ఏంటంటే, మనం టైం అండ్ స్పేస్ ఇది కదా మాట్లాడదాం అనుకున్నాం. కానీ నా చేతిలో ఏముంది మాస్టర్స్, ఆ గురువులు ఏం మాట్లాడిస్తే మనం అది మాట్లాడటం, అంతే కదా. కానీ ఆ గురువులు ఇవాళ మనకి ఎంతో అమోఘమైన పార్ట్ మనకి ఇక్కడ పంపించారు. సో మనం అదే చెప్పుకున్నాం. ఈ రోజు మనం టైం అండ్ స్పేస్ గురించి కొంత మాట్లాడుకుందాం. ఆ టైం అండ్ స్పేస్ మనం మాట్లాడుకునే ముందు మనం ఏం చేద్దామంటే, ఒక్కసారి మన గురువులందరికీ ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం. సో అందరూ మాస్టర్స్ కళ్ళు మూసుకొని ఎవరు గురువుల్ని, ఫస్ట్ గురువు మీ జీవితంలో మీకు ఆధ్యాత్మిక ప్రయాణానికి
నాంది పలికిన ఫస్ట్ గురువుకి మీరు నమస్కరించుకోండి. సో ఒక్క సెకండ్ కళ్ళు మూసుకొని మీ గురువుల్ని, ఫస్ట్ గురువుని, తర్వాత మీ జీవితాన్ని మార్చిన గురువులు ఎంతమంది ఉంటే అందరినీ చక్కగా ఒక్కసారి మనసులోనే ప్రణామించుకోండి. ఈ రోజు మన గురువులందరినీ గుర్తు చేసుకోవాల్సిన రోజు. అలాగే నా మొదటి గురువు ఝాన్సీ మేడంని, బ్రహ్మశ్రీ పత్రి సార్ని, తర్వాత పుస్తకాల ద్వారా ఎంతెంతో మంది గురువులు నా జీవితంలో వచ్చి ఈ భౌతిక శరీరం గాని, ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో గాని నన్ను ఎంతో ఇవాల్వ్ చేసిన అందరి గురువులకి నా శతకోటి వందనాలు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. మీ అందరికీ ఈరోజు ఈ ప్లాట్ఫామ్ లో నాతో ఈ టైం పంచుకుంటున్న అందరి గురువులకి నా శతకోటి వందనాలు. ఇదే కాదు, నా వాట్సాప్ గ్రూపుల్లో, నా ప్రపంచంలో, నా సపోర్ట్ గ్రూప్స్ లో, నా జీవితంలో, నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్, నా అనుభవాలు, నా సమస్యలు అన్ని నాకు ఎప్పటికప్పుడు గురువులాగా వచ్చి ఎన్నో నేర్పారు. ఆ గురువులందరికీ శతకోటి వందనాలు. ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నందుకు కారణం వీళ్ళందరూ నా జీవితంలో ఎంతో తోడ్పడారు. వాళ్ళందరికీ నా శతకోటి వందనాలు. లెట్స్ టేక్ దిస్ ఆపర్చునిటీ ఆఫ్ గురు పౌర్ణిమ to pay tribute to all the gurus that have come into our lives, to evolve our life, to better our understanding of who we are, to make us reach to the point we are now. Take a moment or two to gently close your eyes and thank all the masters who have helped you in every way to be where you are today. The physical masters, the invisible masters, the astral masters, your family, your friends, your support groups, your problems, your experiences that have all been your gurus from time to time. So once again, please pay your tribute to all those masters. Your mother, your father, your school teachers, everyone, they have all taught you something in your life because of which you are here today. So thank you, masters. Now that we have paid our tributes to all the gurus on this Guru Purnima, let's talk about time and space for a little while, and then we will start our meditation for the next 2 hours. So today's topic was time and space, but because yesterday we finished awareness series, 6 sessions, and this beautiful topic came to me, I couldn't stop explaining. So it's not me who decide what to speak here. Those gurus, those astral masters, they are sending information that I share on this topic. So no regrets. Everything is beautiful, whatever we discuss. Yeah? Okay. So masters, నేను అదే చెప్తున్నాను, మనం ఒక ఖాళీ పైప్ లాంటి వాళ్ళమే. ఆ పై నుంచి మనకి ఏం మెసేజ్ వస్తే అదే చెప్పుకోవాలి. సో ఇంతవరకు చెప్పిన మెసేజ్ బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు ఇంకొక అరగంట సేపు టైం అండ్ స్పేస్ గురించి మాట్లాడుకుందాం. తర్వాత అందరం కలిసి చక్కగా ధ్యానం చేసుకుందాం. ఇవాళ గురు పౌర్ణిమ, హాయిగా ధ్యానం చేసుకుందాం. కానీ కొంచెం మనం ఈ ధ్యానంతో పాటు కొంచెం స్వాధ్యాయం అంటే మీరు పుస్తకాలు చదివినా, ఇంకో పుస్తకం చదివిన వాళ్ళ దగ్గర కొంచెం విజ్డమ్ నేర్చుకున్నా, ఏదైనా మన నాలెడ్జ్ ని ఇంకొంచెం పెంచుతుంది. సో విజ్డమ్ షేరింగ్ ఇస్ ఆల్వేస్ గుడ్. ఎవ్రీ టైమ్ we evolve a little bit more by little bit more knowledge that we gain from time to time. So time and space, time ante samayam, space ante sthalam. ఈ రోజు మనం ఈ 3 డైమెన్షన్ రియాలిటీలో ఉన్నామంటే దానికి కారణం టైం అండ్ స్పేస్. నేను ఇంకా ఇది మాటికి తెలుగులో టైం అండ్ స్పేస్ కి తర్జుమా చేయనండి, ఎందుకంటే ఇది మళ్ళా స్థలము సమయం అంటే కొంచెం స్థలం అనేది కొంచెం ఎబ్బటిగా ఉంది, అది కరెక్ట్ వర్డ్ కాదేమో అనిపిస్తోంది. సో మీరేమనుకోకపోతే నేను టైం అండ్ స్పేస్ అనే చెప్తాను. అంత అర్థం కాని వాళ్ళు ఎవరు లేరు కదా మీరు. సో టైం అంటే టైము, స్పేస్ అంటే మనకి అందరికి తెలుసు. ఓకే,
సో ఈ టైమ్ అండ్ స్పేస్ అన్న కాన్సెప్ట్ మన 3 డైమెన్షన్ రియాలిటీలోనే ఉంటుంది అని చెప్పాను. ఎందుకంటే మిగతా రెల్మ్స్ లో అక్కడ లీనియర్ టైం అంటూ లేదు. లీనియర్ టైం అంటే ఈ రోజు ఈ క్షణంలో నేను ఇక్కడ ఉన్నానంటే నెక్స్ట్ 1 hour లో ఎంత దూరం పరిగెడతాను. చిన్నప్పుడు మనం మ్యాథమెటిక్స్ క్వశ్చన్లు చేయలేదండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నావంటే నువ్వు పరిగెడుతూ పోతే ఇంకో గంటలో ఈ స్టేషన్ దగ్గర ఉంటావు అని చెప్తాం. అంటే ఏంటి, సమయం అవుతున్న కొద్దీ స్పేస్ కూడా ట్రావెల్ చేస్తాం, స్పేస్ కవర్ చేస్తావు అని. సో స్పేస్ ఉంటేనే టైం ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ దాకా వెళ్ళాలనుకోండి, ఆ రైల్వే స్టేషన్ కి మీ ఇంటికి మధ్యలో 10 కిలోమీటర్లు ఉందంటే అది స్పేస్. ఆ స్పేస్ ని కవర్ చేయాలంటే యూ నీడ్ టైం. బట్ ఆ 2 పాయింట్లు ఒకే చోటు ఉన్నాయి అనుకోండి, మీ ఇల్లు మీ రైల్వే స్టేషన్ ఒకే చోటు ఉంటే ఇంకా టైం ఏమిటండి? ఇప్పుడు మీ ఇంటి పక్కనే రైల్వే స్టేషన్ ఉంది, నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, హౌ మచ్ టైం విల్ యూ టేక్ టు రీచ్ రైల్వే స్టేషన్ ఫ్రమ్ యువర్ హోమ్ అంటే ఏం చెప్తారు? ఏమీ లేదు, ఎందుకంటే ఇంటి బయటికి రాగానే రైల్వే స్టేషన్. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇది గుర్తుంచుకోండి. సో మై డియర్ మాస్టర్స్, వీఆర్ టాకింగ్ అబౌట్ టైమ్ అండ్ స్పేస్ నౌ. What is time and space? We did talk about it a couple of weeks ago on Facebook Live on this platform, and we said in this material 3-dimensional world, the concept that makes this whole reality work is space and time. And what did we say space and time is? That time is linear on this realm. What does linear time mean? Linear time means, good morning Jayalakshmi, linear time means that you are here in the house and the station is 10 kilometers away. How long will you take to cover that? So the longer the distance, the more the time. So linear ante entante enta ekku space unte anta ekku time padutundi, directly proportional antaru. But if the railway station and your home are at the same point, then how much time it will take for you to reach the railway station? Absolutely nothing. You will come out of your house and the railway station will be in front of you. So in this reality, in this 3-dimensional reality, we have the space. So ee 3-dimension reality lo manaki space undi and hence we have time. A space undi kabatti time undi. What happens in other realms? Everything is everywhere. So if you have to go from here to railway station in another realm, you may not take any time because every point is next to everything. That is the kind of concept. Or in other words, if you don't take any time to travel anywhere, that means everything exists simultaneously at the same point. So masters, ఈ 3-dimension రియాలిటీలో మనం లేనప్పుడు, ఇంకొక రియాలిటీలో ఉన్నప్పుడు అక్కడ స్పేస్ ఉండదు, టైం ఉండదు. ఎందుకు? ఒక చోటు నుంచి ఇంకో చోటకి ప్రయాణం చేయడానికి టైమే పట్టదు అంటే దాని మధ్యలో ఏం స్పేస్ లేదన్న సంగతే కదా. అందుకని మనకి ఈ రియాలిటీలో ఉన్నప్పుడు ఆ డైమెన్షన్ రియాలిటీలు అర్థం కావు. ఎందుకంటే మనకి లీనియర్ టైం ఎంత అలవాటైపోయిందంటే 10 కిలోమీటర్లకి గంట పడితే 20 కిలోమీటర్కి 2 గంటలు పడుతుంది. మనకి తెలిసిన సింపుల్ మ్యాథమెటిక్స్ ఇదే మ్యాథమెటిక్స్ తో మనం చిన్నప్పటి నుంచి పెరగటంతో మన బుర్రలో ఈ లీనియర్ టైం అండ్ స్పేస్ ఇలా ఉండిపోయింది. సో ఇవాళ మనం ఈ బుర్రలో నుంచి బయటకు వచ్చి బయట నుంచి చూస్తే స్పేస్ అండ్ టైం ఎలా ఉంటుంది అనేది మనం మొదలు పెట్టాం. గుర్తుందా మాస్టర్స్ మీకు? ఈ కొంచెం ఇది కాన్సెప్ట్ కష్టమైన కాన్సెప్టే మాస్టర్స్, కానీ కష్టమని వదిలేస్తే ఎలా అండి? ఎక్కడో ఇప్పుడు ధ్యానం ఈజీయా? ధ్యానం చేయటం కూడా మొదట్లో కష్టమే కదా. మొదట్లో ఏం చేసాం? 5 నిమిషాలు కూర్చున్నాం, 10 నిమిషాలు కూర్చున్నాం, గంట కూర్చున్నాం, తర్వాత కష్టపడి ఇంకో గంటన్నర కూర్చున్నాం, ఇవాళ 3 గంటలు కూర్చుంటున్నాం. ఊరికే రాలేదు కదా. అలాగే కష్టం అని వదిలేస్తే ఏమొస్తుందండి? రాదు. So my dear masters, this concept of time and space, I do agree, is not that transparent. It's not going to be that easy, but we have to start it somewhere. I was just mentioning that even sitting for meditation is not that easy. When we start, we sit for 5 minutes and then slowly we increase it to 10 minutes. And then we start doing meditation for half an hour, and then one fine day, someone questions, why can't you sit for an hour? Okay, I'll give it a try. And then before you know, you and I are meeting on these platforms and we are doing 3 hours meditation. Isn't that amazing? Alage, similarly, space and time is a concept that we learn little by little. Don't have to learn the whole thing today. But
This topic is amazing, and this is our topic. How can you ignore your life topic saying it's difficult? Yeah. So what did we discuss? So last time మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే, from outside, this is the three-dimensional world. Let's take it as a sphere. Yeah, every planet, everything the one shape that the whole galaxy is considered to be as a sphere. You take a star, they'll say it's a sphere. I mean, normal topic lo anni ito round ball ane anukuntunnam. So ippudu ee three dimension reality manadi oka ball laga anukunte, నేను just గుర్తు చేస్తున్నా లాస్ట్ టైం మనం ఏం మాట్లాడుకున్నాము. బాల్ లాగా అనుకుంటే అప్పుడు ఈ బాల్ అంతా ఈ షేప్ లో ఎలా ఉందంటే, దీనికి ఇట్లా వైర్లు లాగా ఉన్నాయి అని మన క్రిస్ క్రాస్ దీని లోపల వైర్లు ఉన్నాయి. ఆ వైర్లన్నీ టైంలు అనుకోండి. ఓకే, ఆ లోపల ఉన్నవన్నీ వైర్లన్నీ టైం అయితే, ఈ బాల్ నిండా ఉన్న ఏదైతే పదార్థం ఉందో మొత్తం ఈ బాల్ లోపల ఒక లిక్విడ్ అనుకోండి, ఒక గ్యాస్ అనుకోండి, ఏదో ఒకటి దీని నిండా నింపుంటే అదంతా స్పేస్. అంటే ఏంటి, ఈ టైం అన్న తీగలు ఏదైతే ఉన్నాయో దాని చుట్టూ ఉన్న పదార్థమే స్పేస్ అని. యా, ఇది కొంచెం అర్థం చేసుకోవటానికి ట్రై చేయండి, ఎందుకంటే ఏదో ఒక రకంగా మనం అర్థం చేసుకోవాలి కదా. సో ఈ బాల్ లో దీని నిండా ఉన్న పదార్థం స్పేస్, దాని లోపల వెళ్తున్న తీగలు సమయం. ఓకే, ఇది ఎలా, ఇది బయట నుంచి చూస్తే, when we are seeing this ball of reality, of three-dimensional reality from outside, you see this ball filled with a medium. It could be gas, liquid, whatever. Just for understanding, that is space. Whatever fills this ball is space, and there are strings that are going all through this ball, which are time. So if time is string, then the medium that is inside the ball is space. Start from that. So as long as you are inside this sphere, you're traveling along the strings of time, which is covered with space. You understand, masters? So ఈ లోపల ఈ ప్రపంచం లోపల ఉన్నప్పుడు ఈ టైం అనే తీగలు గుండా ఆత్మలు ప్రయాణం చేస్తున్నాయి. ఎందులో ప్రయాణం చేస్తున్నాయి? ఈ సమయం అన్న బాల్, ఈ బాల్ లోపల సమయం అన్న లిక్విడో గ్యాసో, ఏదో ఒక గ్యాస్ అనుకుందాం నిండి ఉంటే, ఆ సమయం అన్న గ్యాస్ లో ఈ టైం అన్న తీగలు పట్టుకొని మనం ప్రయాణం చేస్తున్నాం. ఓకే, సో ఒక మనిషి ఒక తీగ పట్టుకొని వెళ్తున్నప్పుడు ఆ తీగలో ఉన్న సత్యమే వాడు అనుభవిస్తాడు. ప్రతి తీగకి ఒక టైం ఫ్రేమ్, ఒక సీన్ అవుతోంది. ప్రతి తీగలో ఒక జీవితంలోనే ఒక సీన్ గడిచిపోతోంది. నువ్వు ఏ తీగ పట్టుకొని ఉన్నావో నీకు ఆ అనుభవమే అవుతుంది. ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్తున్నావు, ఒక పిల్లాడు ఒక స్కూల్కి వెళ్తున్నాడంటే వాడు ఏ తీగ పట్టుకొని ఉన్నాడు? ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళే తీగ పట్టుకొని ఉన్నాడు, అందుకని ఆ అనుభవం అనుభవిస్తున్నాడు. నువ్వు కనుక ఆ తీగ పట్టుకుంటే నువ్వు కూడా అబ్బాయి లాగా ఆ తీగ అనుభవం, ఆ స్కూల్కి వెళ్ళే అనుభవం నువ్వు అనుభవించగలవు. సో ఆ స్కూల్కి వెళ్ళే అనుభవం ఆ పిల్లాడి తాకే పరిమితం కాదు. ఎవరైనా ఆ తీగ, ఆ టైం తీగ పట్టుకొని ప్రయాణం చేయగలిగితే స్కూల్కి వెళ్తున్న అనుభవం ఎవరైనా పొందగలరు. This is a very important concept, masters, you need to understand. Now we are talking about the string of time and the medium of space inside this reality of birth. So when I'm saying the time string, if one person is going along a time string, okay, we took an example where a small boy is going to school and is traveling with the help of one of the time strings. Okay, and that time string is giving him an experience of going to school from his home. That experience is not limited for that boy alone. Anybody can use that time string and have the same experience of going from home to school. So that boy is not creating that scene or that experience. He's not creating that experience. He's already there. Concept number one, you and I are sitting here on this platform. So sloga మనం మనతాకొద్దాం. మీరు నేను ఇక్కడ ప్లాట్ఫామ్ లో కూర్చొని వర్క్ షాప్ చేసుకుంటున్నాము. మీరు ఏమనుకుంటున్నారు? మనం క్రియేట్ చేస్తున్నాం అనుకుంటున్నారా? ఇట్లా మనం కూర్చొని నేను ల్యాప్టాప్ ఓపెన్ చేసి మీరందరు నన్ను చూస్తుంటే ఓహో మనం ఏదో క్రియేట్ చేసాం. ఈ సీన్ ఆల్రెడీ ఇక్కడ ఉంది మాస్టర్స్. ఇక్కడ ఈ పర్టికులర్ ప్రవచన అనుకోండి, విజ్డమ్ షేరింగ్ అనుకోండి, ధ్యానం అనుకోండి, ఇది జరుగుతోంది. మీరు నేను ఈ పర్టికులర్ ఎక్స్పీరియన్స్,
అన్న టైం స్ట్రింగ్ పట్టుకొని ప్రయాణం చేస్తున్నాం కాబట్టి మనకి అనుభవాలు వస్తున్నాయి. మనం గనక ఈ టైం స్ట్రింగ్ లో నుంచి బయట పడిపోతే మనకి అనుభవాలు రావు. ఇప్పుడు ఎక్కడో మీ పక్కింటి వాడు ఉన్నాడు అనుకోండి, ఆయనకి కనుక ఈ టైం స్ట్రింగ్ పట్టుకొని ఈ ప్రయాణం చేయాలనిపిస్తే ఆయనకు కూడా ఈ అనుభవం అవుతుంది. సో కూర్చొని ఫేస్బుక్ లైవ్ మీరు నేను చేస్తున్నారంటే ఇది మనకు ఒక్కళ్ళకి ఎక్స్పీరియన్స్ కాదు. ఈ ఎక్స్పీరియన్స్ ఈ ప్రపంచంలో ఆల్రెడీ ఉంది, ఈ సీన్ ఉంది. అందుకనే సినిమా ఎగ్జాంపుల్ ఇస్తాను. సినిమా లాగే సీన్లు అన్ని ఉన్నాయి, అన్ని ఆల్రెడీ ముందే డైరెక్టర్ డైరెక్ట్ చేసి పెట్టేశాడు. అక్కడ ఎవడా డైరెక్టరు? ఆల్ పర్వేడింగ్ కాన్షియస్నెస్ ఎవరైతే సృష్టి చేశాడో అన్ని సీన్లు మనకు అక్కడ ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. నువ్వు ఏ సీన్ లో వెళ్తావు అనేదే నువ్వు సృష్టించుకుంటున్నావు. ఏంటి నీ ప్లాను? ఎక్కడి నుంచి సృష్టించుకుంటున్నావు? ఈ బాల్ బయట నుంచి నువ్వు సృష్టించుకుంటున్నావు. ఈ బాల్ లోపల వచ్చినాక సృష్టి ఏమీ లేదు. ఉంటుంది కొన్ని ఎక్సెప్షన్ కేసు, అది సెపరేట్ గా మాట్లాడుకోవాలి. కానీ బయట నుంచి ప్లాన్ చేసుకుంటున్నావు నువ్వు ఏ తీగల గుండా నువ్వు ఈ జీవితంలో వెళుతున్నావు అనేది. సో తీగలు డిసైడ్ చేసుకుంటున్నావు, కరెక్ట్? ఈ లైఫ్ లీడ్ చేస్తాను అన్న ఆ తీగలు పట్టుకొని వెళ్తూ ఉంటావు. ఆ తీగలు పట్టుకొని వెళ్తూ ఉంటే when you go through that T strings and you go through an experience, you come through a junction where the T strings again become like a maze. ఒక జంక్షన్, ఇప్పుడు మన రైల్వే జంక్షన్ రైల్వే పట్టాలు ఉంటాయి కదా మాస్టర్స్, అలాగే ఉంటాయి ఈ టీ స్ట్రింగ్స్. మనం ట్రైన్ వెళ్తోంది, ఒక జంక్షన్ దాకా వచ్చేటప్పటికి మళ్ళీ ఏంటి పట్టాలు అన్ని చోట్లకి వెళ్ళిపోతున్నాయి. అప్పుడు ట్రైన్ మళ్ళీ ఇంకో పట్టా గుండా ఇంకో చోటుకి వెళ్తుంది. అక్కడ ఇంకో జంక్షన్ వచ్చింది అనుకోండి, అక్కడ మళ్ళీ టీ స్ట్రింగ్స్ అంటే ఏంటి? ఈ సమయం అనే తీగల్ని పట్టుకొని మనం వెళుతున్నప్పుడు జంక్షన్లకు వస్తాం. ఆ జంక్షన్ లో మనకి ఎన్నో రియాలిటీస్ ఉంటాయి. ఏ రియాలిటీలో వెళ్తావు అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. ఈ మెటీరియల్ లోపల ఉన్నప్పుడు నేను 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 ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళా మన బుర్ర. నేను సరోజాని. సరోజ అంటే ఎవరు? ఇండియాలో పుట్టింది, కొన్నాళ్ళైనాక ఆస్ట్రేలియాకి వచ్చింది. మా ఆయన సో అండ్ సో, మా పిల్లలు ఇది, ఇంజనీర్ని, ఒక మల్టీనేషనల్ కంపెనీలో పనిచేశాను, నాకు ఇక్కడ ఇల్లు ఉంది, నేను ఇలా ఉంటున్నాను. ఇవన్నీ ఏదైతే స్టోరీ బిల్డ్ చేసుకున్నానో ఇది నా గుర్తింపు. నేను ఈ 3 డైమెన్షన్ రియాలిటీలో వచ్చినాక ఈ గుర్తింపుతో ఈ తీగని పట్టుకొని వెళ్తున్నాను. సో మాస్టర్స్, యు అండర్స్టాండ్, విత్ an identity that you have created for yourself. And what is that identity dependent on? On your background of the past. What you are today depends on what you are in the past. It's very important to understand. If your present is the result of your past, then remember your future will be dependent on your present. If you are not happy with present, master, then you can't do anything, because it is the result of the past that you are in the present. But remember, you can change your tomorrow by changing your now. That is why we say you create your reality. I know we are deviating from the topic, but there is no deviation. Everything is interrelated. And when the topic comes, we are just touching. So now, ఇప్పుడు మనం ఈ టైం అన్న తీగను పట్టుకొని వెళ్తున్నప్పుడు, ఇప్పుడు పిల్లాడు స్కూల్ విషయమే చెప్తామండి. ఈ పిల్లాడు స్కూల్ అనే తీగలో పట్టుకొని వెళుతున్నాడు. జంక్షన్ వచ్చింది. ఏ జంక్షన్? ఆ జంక్షన్ లో వాడికి బోల్డ్ అన్ని రోడ్లు ఉన్నాయి. ఇప్పుడు మనకి ఈజీగా చెప్తా, టైం స్ట్రింగ్ అనే బదులు రోడ్లు అని చెప్తే మనకి బాగా అర్థమవుతుంది. ఆ జంక్షన్ లోకి వచ్చినాక ఒకటేమో రోడ్డు స్కూల్ వైపుకి వెళ్తోంది, ఇంకో రోడ్డు మామిడి తోట వైపు వెళ్తోంది, ఇంకో రోడ్డు పేకాట వైపుకి వెళ్తోంది, ఇంకో రోడ్డు ఇంకో సినిమా థియేటర్కి వెళ్తోంది. ఇక్కడకు వచ్చిన ఈ చిన్న పిల్లాడు ఏ రూట్ తీసుకుంటాడనేది వాడికి చాయిస్ ఉంది కదా మాస్టర్స్. స్కూల్కే వెళ్ళాలని లేదు, స్కూల్కే బయలుదేరి ఉండొచ్చు, కానీ ఎక్కడికి వెళ్తాడనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే, నేను మీకు లాస్ట్ టైం 2 విషయాలు చెప్పాను. ఒకటి కర్మ, ఇంకోటి డిజైర్ అంటే కోరిక. సో కర్మ ఏంటి, కోరిక ఏంటి? కర్మ అంటే మనం ఇంతవరకు జీవించిన జీవితం, అది మనకిచ్చిన అనుభవం, ఎక్స్పీరియన్స్ కదా. మనకి ఇంతవరకు జరిగిన జీవితం ఏమిస్తోంది? అనుభవాలు. ఆ అనుభవాలు అనేది ఒక గ్రీన్ లైట్ అనుకుంటే, ఏదో ఒకటి పేరు చెప్పాలి కదండి. ఒక పొట్లం, ఒక గ్రీన్ లైట్ పొట్లం అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ డిజైర్ అంటే ఏంటి? ప్రతి ఒక్కడికి ఒక ఊహ ఉంటుంది, నాకు రేపు ఇలా ఉండాలి. చాలా ఇంపార్టెంట్ మాస్టర్ ఇది. మన కోరికలు మన జీవితాన్ని ఎలా కంట్రోల్ చేస్తున్నాయో చూడండి, చాలా ఇంపార్టెంట్.
ప్రతి ఒక్కడికి రేపటి గురించి ఒక డిజైర్ ఉంటుంది, నాకు ఇది చెయ్యాలని ఉంది. చాలా సార్లు మన మైండ్ లో మనకు ఒక ఆలోచన వచ్చిన వెంటనే మైండ్ కట్ చేసేస్తుంది. పిచ్చి ఆలోచన. ఒక చిన్న ఎగ్జాంపుల్, నాకు కోటీశ్వరుడు అవ్వాలనుంది అని ఒక్క ఆలోచన వచ్చింది అనుకోండి. ఎందుకు? ఎవడో కోటీశ్వరుని చూశాను, ఐ ఫీల్ లైక్ బికమింగ్ అ మిలియనర్ లైక్ హిమ్. సో అప్పుడు నేను వెంటనే ఆలోచన వచ్చింది అనుకోండి, నాకు వాళ్ళలాగా బిల్ గేట్స్ లాగా నేను అవ్వాలని. అప్పుడు మన మైండ్ ఏం చేస్తుంది తెలుసా? ఊరుకో, నువ్వు మనకెందుకు ఎందుకంటుంది? మైండ్ కి పూర్వానుభవం ఉంది. మనకున్న బ్యాక్గ్రౌండ్ కి మనం అవ్వలేవు అన్న నాలెడ్జే మైండ్ కు ఉంది. మైండ్ కి మిరాకిల్స్ తెలీదు. మైండ్ కెనాట్ థింక్ అబౌట్ మిరాకిల్స్ అండ్ ఎక్స్ట్రాఆర్డినరీ థింగ్స్. మైండ్ ఓన్లీ పర్ఫార్మ్స్ ఆన్ పాస్ట్ కండిషనింగ్, యువర్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్. సో ఇఫ్ యూ హ్యావ్ అ థాట్ అబౌట్ బికమింగ్ అ బిలియనర్, your mind will say, no, cut it out, it's not going to happen. So mind ఏం చేస్తుందంటే అలాంటి ఆలోచనలు వెంటనే కట్ చేసేస్తుంది, అది పోతాయి. అందుకనే దానికి ఏం లేవు. కానీ కొన్ని కోరికలు ఉంటాయి, అవి మైండ్ ఓకే ఇందులో ప్రాబ్లం ఏం లేదు అన్నప్పుడు అది మెల్లంగా మన సోల్ కి అటాచ్ అవుతాయి. ఎప్పుడైతే మన సోల్ దాన్ని గుర్తిస్తుందో, ఎందుకు మైండ్ కట్ చేయలేదు, మైండే క్రియేట్ చేస్తుంది, కానీ మైండ్ మళ్ళా కట్ చేయలేదు. ఓకే, ఇది ఒక పాసిబిలిటీ అనుకున్నప్పుడు అది మెల్లంగా మనకి లోపలికి వెళ్తుంది. మన ఆత్మ అర్థం చేసుకుంటుంది, ఓకే ఇదొక కోరిక, ఏంటి ఇంకా తీరలేదు కోరిక, అదే డిజైర్. సో ఆ 2 ప్యాకెట్లు ఏదైతే ఉన్నాయో, ఒకటి డిజైర్ అంటే కోరిక, రెండోది గడిచిపోయిన నీ పాత అనుభవాలు. సో ఈ రెండు ప్యాకెట్లు అనుకోండి, ఏదో ప్యాకెట్టో ఏదో పొట్లమో. సో ఈ కర్మ, ఈ డిజైర్ అన్న ఈ 2 పొట్లం, ఏది everything is in the form of energy and light, that's all it is, isn't it? So ఇది ఒక గ్రీన్ పొట్లం అనుకుంటే, ఈ డిజైర్ అనేది ఒక రెడ్ పొట్లం అనుకోవచ్చు. ఈ 2 పొట్లాలు వేసుకొని ఈ పిల్లాడు ఓ జంక్షన్ దాకా వచ్చాడండి. ఎదురుగుండా స్కూల్ ఉంది. ఇప్పుడు ఇంకా బాగా మీకు అర్థం అవ్వాలంటే, టనల్స్ అంటారండి. టనల్స్ అంటే సొరంగాలు. సొరంగం ఇప్పుడు మనకి పెద్ద సొరంగాలు తెలుసు. టనల్స్ వి ఆల్ నో, దే కుడ్ బి బిగ్ టనల్స్, బట్ సమ్ కుడ్ బి స్మాల్ టనల్స్ వేర్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఫిట్. కొన్ని సొరంగాల నుంచి వెళ్ళలేవు. ఇప్పుడు పైపులు ఉంటాయి, దాంట్లోంచి వెళ్ళాలంటే. అదే పైపు ఎంత పెద్దది ఎంత చిన్నది, మీరు జంక్షన్ కి వచ్చేసినాక ఒక 5 పైపులు వెళ్తున్నాయి, రోడ్డు కాదు. ఇప్పుడు సొరంగాలు అనుకోండి, ఇదంతా టైం టనల్స్ అంటారు దీన్ని. సమయం అనే సొరంగంలో నుంచి మనం వెళుతున్నాం. రోడ్డు మీద నుంచి అయితే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. మీకు అండర్స్టాండింగ్ చెప్తున్నా, ఈ సొరంగంలో నుంచి వెళ్ళినప్పుడు, ఒక జంక్షన్ కి వచ్చినప్పుడు 5 సొరంగాలు మీకు వచ్చినప్పుడు ఏ సొరంగంలోకి వెళ్తారు అనే కాన్సెప్ట్ వస్తే, నువ్వు ఏ సొరంగంలో పడితేనే అందులోనే వెళ్ళగలవు. పట్టటం ఏంటి? అదే మాస్టర్స్. ఇక్కడే ఈ కర్మ, డిజైర్ అన్న ఈ 2 పొట్లాలు ఉన్నాయే, ఇదే ముందు మన జీవితం అన్ని గైడ్ చేస్తున్నాయి. మీకు స్కూల్కి వెళ్ళాలని ఉండొచ్చు, కానీ మీరు ఆ సొరంగంలో పట్టకపోతే మీరు స్కూల్కి వెళ్ళరు. మీ సొరంగంలో కనుక మీరు ఆ క్లబ్కి వెళ్ళే సొరంగంలోనే పడతారనుకోండి, క్లబ్కే వెళ్తారు. ఎందుకంటే తీగలో జారుకుంటూ వస్తున్నారు సొరంగంలో నుంచి. తీగే అనుకోండి, తీగ పట్టుకొని సొరంగంలోకి వస్తున్నారు. మిగతా 4 సొరంగాల్లోకి వెళ్ళలేరు, ఎందుకంటే మీ ఆకారం అంతది, సొరంగాలు చిన్నవి. మిగిలిన సొరంగం ఏంటి? క్లబ్కి తీసుకెళ్లే సొరంగం. సో స్కూల్కి వెళ్ళే పిల్లాడు క్లబ్ లో చేరాడు. ఇదేంటి, క్లబ్ దగ్గరికి ఎలా వెళ్ళాడు వీడు? ఎందుకు మిగతా సొరంగాల్లోకి వెళ్ళకపోయాడు? ఎందుకంటే ఆ సొరంగంలోకి ఎంటర్ అయ్యే కెపాసిటీ వీడి దగ్గర లేదు. వెళ్ళాలనున్న కెపాసిటీ కూడా ఉండాలి. ఆ కెపాసిటీయే మీ పొట్లాలు, మీ కర్మ, మీ కోరిక. కోరిక అంటే డిజైర్, ఏం చేయాలి. ఆ 2 పొట్లాలు డిసైడ్ చేస్తాయి మీరు ఏ టైం స్ట్రింగ్ పట్టుకొని ముందుకెళ్ళగలరో. సో మాస్టర్స్, ఈ టైము, ఈ కర్మ అండ్ డిజైర్ ప్యాకెట్స్ మ్యానిపులేట్ చేసుకుంటూ, దీన్ని గేమ్లు ఆడుకుంటూ మనం జీవిస్తున్నాం. చాలా సార్లు ఎంతో మందికి డబ్బు కావాలి, కానీ రాదు. మనం లా ఆఫ్ అట్రాక్షన్ ఎన్నెన్నో చెప్పుకుంటున్నాం, ఎందుకంటే అవి సులువు అర్థం చేసుకోవటానికి. కానీ ద మెయిన్ థింగ్ బిహైండ్ దిస్ ఈస్ వీ హ్యావ్ దిస్ ప్యాకెట్స్ ఆఫ్ కర్మ అండ్ డిజైర్. అవి మన షేప్ ని డిఫైన్ చేస్తున్నాయి. నీ షేప్ ఇంతే, నువ్వు ఇంత పెద్ద స్క్వేర్ గా అయిపోయావు. ఎందుకు? ఈ కర్మ, ఈ డిజైర్. నువ్వు వేరే పైప్ లో, వేరే టన్నల్లో పట్టవు, నీకు ఇది ఒక్క టన్నలే దొరికింది. అంటే మన జీవితం మన చేతుల్లో లేదా? లేదు. మన జీవితం, మన కర్మ, మన డిజైర్ చేతుల్లో ఉంది. అందుకనే ఒక్కొక్కసారి మనకి ఎక్కడో ఉండాలని ఉంటుంది, ఎక్కడో చేరిపోతున్నాం.
ఒక్కొక్కసారి షేర్ మార్కెట్ లో మనం షేర్స్ చేస్తున్నామండి, ఏది వచ్చి రాదు, షేర్లు కొంటూ పోతాం, అన్ని నష్టాలే. ఒక తర్వాత కొంతమందికి జ్ఞానోదయం అవుతుంది, అయ్యో ఈ షేర్లు మనకు అవ్వదేమో, ఎందుకంటే మనకి కుదరట్లేదు. ఎందుకు కుదరట్లేదు అన్న సంగతి మనం ఆలోచించు, బాధపడుతూనే ఉంటాం, అయ్యో డబ్బు కావాలి, నేను ఇది డబ్బు ఎలా సంపాదించాలన్న సెషన్ కాదండి, ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. మనం ఈ కొట్టుమిట్లాడుతూ ఉంటాం, ఎందుకు మన జీవితంలో ఇది జరగట్లేదు అని. ఎందుకు జరగట్లేదంటే మనమే కారణం, కానీ మనకి తెలియట్లేదు. ఈ మనం ఏ టైం టనల్లో వెళ్తాము అన్నది మన కర్మ, మన డిజైర్ ప్యాకెట్ల మీద ఆధారపడి ఉంటుంది. ఆ ప్యాకెట్లు ఏమి పసుపు ప్యాకెట్లు కాదు, అవి ఎనర్జీ, మన చుట్టూ ఉన్న ఎనర్జీ. మనం ఏ సీన్ బతకాలో అవి డిసైడ్ చేస్తాయి. సో మనకి రెండే చాయిస్లు. ఒకటి, మనం ఒక సీన్ ఫినిష్ చేసేసాం అనుకోండి, అక్కడి నుంచి మన కర్మ డిజైర్ అసలు లేకుండా చేసుకున్నామంటే ఏ టన్నల్లో పడితే ఆ టన్నల్లో వెళ్ళిపోవచ్చు. కర్మ డిజైర్ లేకుండా చేయటం అంటే ఏమిటి? దాట్ ఈస్ నథింగ్నెస్. I started this whole topic of karma, space and time with concept of nothingness. మీకు అందరికీ లాస్ట్ టైం నేను నథింగ్నెస్ అన్న దాంతో స్టార్ట్ చేశాను. నథింగ్నెస్ అంటే ఏంటి? నో ఐడెంటిటీ, నో మెమరీస్, నో పాస్ట్. అంటే నేను ఇది, నేను ఫలానా, నేను సరోజ, నేను స్పిరిచువల్ మాస్టర్, నేను ప్రాజెక్ట్ మేనేజర్, ఇవే నేను. నాకు ఒక గతం ఉంది, నాకు ఫ్యామిలీ ఉంది, నాకు రెప్యుటేషన్ ఉంది, ఇదంతా గతం. మెమరీస్, ఈగోలో చెప్పానే, ఒక సామాన్ చూస్తే దాని వెనకాతల ఒక కథ. ఒక మనిషికి కాలు పోయిందంటే వాడు కాలు పోయిందన్న దానికంటే నాకు నా జీవితం ఎంత తగలడిపోయిందో అన్న స్టోరీ మనం మాట్లాడుకున్నాం కదా, ఇదంతా ఇదే. సో నథింగ్నెస్ అంటే ఏంటంటే ఇవేవి లేకపోవటం, వీటన్నిటిలో నుంచి జస్ట్ బయటకు వచ్చేయటం. అప్పుడు బయటకు వస్తేనే ఈ ప్యాకెట్లు ఏదైతే చెప్పానే, కర్మాను ఈ డిజైర్ ప్యాకెట్లు పోతాయి మనకి. పోయి మనం ఏ టన్నల్లో కావాలంటే ఆ టన్నల్లో వెళ్ళొచ్చు. నిజంగానే ఆ పిల్లాడు స్కూల్ కానే బయలుదేరాడు అనుకోండి, స్కూల్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఆ పిల్లాడు. కానీ ఆ కర్మ అండ్ డిజైర్ అన్న ప్యాకెట్లు ఇంటాక్ట్ ఉన్నంతసేపు, సరిగ్గా అలా ఉన్నంతసేపు అవి ఎక్కడ తీసుకెళ్తాయో అక్కడికే, ఆ టన్నల్లోనే మనం ఫిట్ అవుతాం. సో one thing is you should be able to adjust your karma, and first you should, once you have finished one scene, you should be able to detach and come out of it. అసలు ఏమి కర్మ ఉండదు, డిజైర్ ఉండదు. రెండోది, you should be able to adjust your karma and desire to fit into any tunnel. ఏ టనల్లోకైనా ఫిట్ అయిపోవటానికి నీ కర్మ అండ్ డిజైర్, నీకున్న బరువులు ఉన్నాయే అవి నువ్వు మార్చుకోగలగాలి. నీ కర్మ డిజైర్ వలన నువ్వు ఇంత పెద్దగా అయిపోయావు అనుకో, ఎదురుగుండా చిన్న సొరంగా ఉందనుకో, నువ్వు నీ శరీరాన్ని చిన్న శరీరంలోకి మార్చుకోగల కెపాసిటీ నీకు రావాలి. అప్పుడు నువ్వు ఏ టన్నల్లో పడితే ఆ టన్నల్లోకి వెళ్ళగలవు. ఈ సత్యాలే. సో అంటే ఏంటి? ప్రతి సీను, ప్రతిదీ ఆల్రెడీ అక్కడ ఉంది. ఈ 3 dimension రియాలిటీలో ఎవ్రీ సీన్ ఇస్ ఆల్రెడీ దేర్. We are just entering into that scene, taking the identity and living that scene. And can we come out? రాలేకపోతున్నాం. ఒక ఐడెంటిటీ తీసుకొని ఆ సీన్ అంతా అయినాక మనం అందులోంచి బయటకు వచ్చే కెపాసిటీ ఉందా? లేదు. నిజంగానే ఆ సీన్ అయిపోయినాక అందులోంచి బయటకు వచ్చే ఫ్రీ విల్ మనకుంది. కానీ ఏం చేస్తామంటే మనం అందులో చిక్కుకుపోతున్నాం, అందులోంచి ఐడెంటిటీ వదిలి బయటికి రాలేకపోతున్నాం. ఎందుకు? మనకు ఒక మళ్ళా స్టోరీ, నా వాళ్ళు, వీళ్ళు నా ఫ్యామిలీ, వీళ్ళు నా ఇది, వీళ్ళు నా అది, ఏదో ఒకటి. లేకపోతే నాకు ఇక్కడ నేను అనే నిజం ఉంది, ఆ నిజం వదిలి నేను బయటికి రాలేకపోతున్నాను. సో మాస్టర్స్, ఈ ఐడెంటిటీలో మనం కొట్టుమిట్లాడుతున్నంత సేపు ఆ టైం స్ట్రింగ్ పట్టుకొని అది ఎక్కడ తీసుకెళ్తే అక్కడ వెళ్ళిపోతూ పోతాం. తెలియదు కూడా మనకి, ఎందుకు వెళ్తున్నామో ఎక్కడ వెళ్తున్నామో తెలియకుండా వెళ్తున్నాం. సో చాయిస్ ఉంది మనకి. మనం ఏ టైం టనల్లో ఏ సీన్ మనం ఉండాలో, ఏ సీన్ లో ఎక్కడ ఉండాలో అనేది మనకుంది. స్కూల్కి వెళ్ళటానికి ఆ పిల్లాడు బస్సులు, ట్రైన్లు తీసుకొని వెళ్ళక్కర్లేదు. ఇవన్నీ మన ఆలోచనలు. ట్రైన్ ఎక్కుతేనే, బస్ ఎక్కుతేనే స్కూల్ కి చేరుతాం. ఇవి అన్నెసెసరీ, అర్థం లేని సీన్లు ఇవన్నీ. స్కూల్కి వెళ్ళాలి అంటే ఎలా ఉండాలంటే, ఎప్పుడు స్కూల్ అనుకుంటే నెక్స్ట్ క్షణం స్కూల్లో ఉండగలగాలి. దానికి
నథింగ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అంత మనం చెయ్యలేము కాబట్టి వేరే లోకాల్లో టైం అండ్ స్పేస్ ఎందుకు లేదంటే వాళ్ళకి అన్నెసెసరీ సీన్స్ ఉండవు. ఏమిటి, నాకు స్కూల్కి వెళ్ళాలని ఉంది అంటే వెంటనే ఏం ఆలోచన వస్తుంది తెలుసా? ఓకే, స్కూల్కి వెళ్ళాలంటే రేపు నేను పొద్దునే లేవాలి, పొద్దునే లేచి పళ్ళు తోకోవాలి, బ్రేక్ఫాస్ట్ తినాలి, లంచ్ బాక్స్ ప్యాక్ చేసుకోవాలి, దాని తర్వాత బస్సు కోసం బయట కూర్చోవాలి, ఆ బస్సు వస్తే క్యూలో నిలబడాలి, అందులో ఎక్కాలి, ఆ బస్సు మధ్యలో 10 చోట్ల ఆగుతుంది, నేను స్కూల్ వెళ్ళేటప్పటికి 1 గంట అవుతుంది, అక్కడ స్కూల్ బెల్ కొట్టేస్తాడు. ఇవన్నీ అనవసరం మాస్టర్స్. ఈ మధ్యలో ఈ సోదంతా ఉందే, ఇదంతా అనవసరం. మనం వెళ్లాల్సింది స్కూల్ కి, అదొక్కటే ఇంపార్టెంట్. మనం ఎలా ఉన్నామంటే ఆ స్కూల్కి వెళ్ళటానికి మధ్యలో ఉన్న చెత్త అంతా మనం దాంట్లో పడి కొట్టుకుంటున్నాం. అది మనం సృష్టించుకుంటున్నాం. ఈ టైం అనే స్ట్రింగ్ ఏవైతే తాళ్ళు ఉన్నాయో అందులో మీరున్నది ఒక టైం స్ట్రింగ్, స్కూల్ అనేది ఇంకో టైం స్ట్రింగ్. ఈ టైం స్ట్రింగ్ లో నుంచి ఆ టైం స్ట్రింగ్ లో వెళ్ళటానికి 100 టైం స్ట్రింగ్ లో గుండా వెళ్ళక్కర్లేదు మాస్టర్స్. ఇది ఒక ఉదాహరణ. అంటే నేను ఏం చెప్తున్నానంటే మీ జీవితంలో మీరు ఎక్కడుండాలో దానికి చెత్తంతా వెళ్ళక్కర్లేదు, డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళే మార్గం ఉంది. ఆ మార్గమే నథింగ్నెస్ మార్గం. నథింగ్నెస్ అంటే శూన్యం. శూన్యం అంటే గుర్తింపు ఉండదు, గత అనేది ఉండదు, మెమరీస్ అనేవి ఉండవు. ఆ శూన్యతలో ఉండటానికి మనం ప్రయత్నించటం మొదలు పెడితే అదే మన నిజం అవుతుంది మాస్టర్స్. ఆ టైం అండ్ స్పేస్ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే గానీ ఈ జీవితంలో మనం కుర్తిలో కొట్టుకుంటున్నట్టు కొట్టుకోకుండా బయటికి రావటానికి ప్రయత్నిస్తాం. లేకపోతే జీవితం అంటే ఇలాగే ఉంటుందేమో అనుకుంటున్నాం. స్కూల్కి వెళ్ళాలంటే ఇంత బాధలు పడి వెళ్ళాలి. చాలా సార్లు మనకి డబ్బు కావాలండి దేనికి? కడుపు నిండా తినటానికి, బట్టలు వేసుకోవటానికి, ఒక రూఫ్, ఇవి కనీసం. కానీ దానికి మనం చిన్నప్పటి నుంచి ఏంటి, ఇది బాగా చదువుకోవాలి, చదువుకొని కాలేజీకి వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళినాక ఇంటర్వ్యూలు చేయాలి, ఆ ఇంటర్వ్యూ చేయనాక వాడు ఉద్యోగం ఇస్తాడో లేదో, వాడి చేతిలో డబ్బులు పెట్టాలి. ఇవన్నీ మనం పెట్టుకున్న స్టెప్స్. మన రియాలిటీ ఎలా అయిపోయిందంటే ఈ టీ స్ట్రింగ్స్, ఈ టైం అనే ఇన్ని టైం స్ట్రింగ్స్ నేను దాటి వెళ్తే, టైం స్ట్రింగ్స్ అంటే ఏంటి, ఇన్ని సీన్లు నేను చేస్తే గానీ నాకు ఫైనలీ కడుపులో అన్నం పడే సీన్ రాదు అని మనం పెట్టేసుకున్నాం. కడుపులో అన్నం పడే సీన్కి ఇన్ని సీన్లు ఎందుకండి అసలు? ఎందుకంటే మనకి తెలిసిన నిజం అదే. మన మన పూర్వతరం కూడా మన అదే చేసింది, ఆ పూర్వం వాళ్ళు కూడా అదే చేశారు. వాళ్ళు చేసినవే మన డిఎన్ఏలో అలా ఉండిపోయింది. ఇలా చేస్తేనే నీ కడుపులో తిండి పడుతుంది, లేకపోతే నువ్వు పస్తువులు ఉంటావు. నిజంగా చూస్తే ఇవన్నీ అక్కర్లేదు. మనకు కావాల్సింది కడుపు నిండా భోజనం, వేసుకోవటానికి ఒక బట్ట, ఉండటానికి ఒక నీడ. దాని మీద ఫోకస్ ఉండదు మనకి. అది చేరటానికి మనం పడాల్సిన గడ్డి అంతా ఆలోచనలు ఉండటంతో ఈ డిఫరెంట్ సీన్స్ లో మనం ప్రయాణం చేస్తున్నాం. ఆ సీన్ లో మనం ఉండక్కర్లేదండి. ఈ ఏదైతే కష్టపడే సీన్లన్నీ మనం చూస్తున్నామే ఆ సీన్ లో మనం ఉండక్కర్లేదు. మనం చూస్ చేసుకోవచ్చు మనకి ఏ సీన్లు కావాలో. నేను చెప్పాను, బయట ప్రపంచం నుంచి ఈ 3 డైమెన్షన్ రియాలిటీ చూస్తున్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఉన్న సీన్లన్నీ పేక ముక్కల్లాగా ఎదురుగుండా ఉంటాయి. పీపుల్ హూ ఆర్ వాచింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇన్ టువర్డ్స్ దిస్ 3 dimension reality, all these scenes are like cards, you know, like those 52 pieces of cards just laid down. అలాగే సీన్లన్నీ ఇట్లా ఉంటాయి. వాళ్ళకి ఎవరైతే ఈ నథింగ్నెస్ లో ఉంటారో వాళ్ళకి కావాల్సిన పేక ముక్క సీన్ తీసుకొని అదే టైం స్ట్రింగ్ లోకి వచ్చి చక్కగా ఆ టైం స్ట్రింగ్ చేసుకుంటారు. ఇప్పుడు వాక్ ఇన్ మాస్టర్స్ అంటే ఏంటండి? వాక్ ఇన్ మాస్టర్స్, మనం వాక్ ఇన్ మాస్టర్స్ అట్టుకుంటాం. వాక్ ఇన్ మాస్టర్స్ అంటే వాళ్ళు చేసేది ఇదే. ఒక జీవితంలో ఈ భూమి మీద వాళ్ళు చేయాల్సిన పని ఉంటుంది. వి టాక్ అబౌట్ వాక్ ఇన్ మాస్టర్స్ ఆల్ ద టైమ్. వాట్ ఆర్ దే డూయింగ్? దే హ్యావ్ టు కమ్ టు డూ సమ్ బెనిఫిషియల్ వర్క్ ఫర్ హ్యుమానిటీ. వాళ్ళకి ఒక మంచి కార్యం చెయ్యాలి. సో వాళ్ళేంటి, వాళ్ళ షెడ్యూల్ అంతా ఎన్నో మంచి కార్యాలు చేయాలి. వాళ్ళు ఒక భూమిక, వాళ్ళు ఎన్నెన్నో గ్రహాల్లోకి వెళ్ళి చేయాలి. వాళ్ళు ఏం చేస్తారు, ఎందుకు అనవసరం టైం వేస్ట్? ఓ తల్లి కడుపులో వచ్చి పుట్టి మళ్ళా ఈ మాటలు నేర్చుకొని అది తప్పని అనట్లేదు, జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఇవన్నీ చేసే బదులు వాళ్ళు ఏం చేసుకుంటారంటే వాళ్ళు కావాల్సిన టైంలో ఆ బాడీ పిక్ చేసుకొని, ఆ సీన్ పిక్ చేసుకొని, నేను ఈ సీన్ లోకి రావాలి,
వాళ్ళకి తెలుసు ఈ నథింగ్నెస్ అనేది ఆ మాస్టర్స్ కి చాలా బాగా తెలుసు. అవతారాలు వాళ్ళదే అవతారం అంటాం, ఎందుకంటే వాళ్ళు నథింగ్నెస్ లో ఉంటారు. వాళ్ళకి ఏవి అంటదు. అంటని వాళ్ళకి చెత్త సీన్లన్నీ ట్రావెల్ చెత్త మంచి అనకూడదు, కానీ ఇక్కడ ఉదాహరణ చెప్పడానికి చెప్తున్నాను. దే డోంట్ హ్యావ్ టు. సో వాళ్ళు ఏం చేస్తారంటే వాక్ ఇన్ మాస్టర్స్ కరెక్ట్ గా ఈ భూమి మీద నేను ఈ టైంకి రావాలి. ఎందుకు? ఈ భూమి అసెన్షన్ అవుతోంది మనకి. వి ఆల్ నో వాట్ ఈస్ అసెన్షన్. At the moment this planet is going through ascension, all the great visible and invisible masters are all here to witness this change, to be a part of this grand ascension. So many masters, they are picking this time to come as walk-in masters. Walk-in masters, they don't really take birth like a normal human being, like a biological mother. They want to be here at certain time on this planet because they are in nothingness. They can just pick that scene, they can pick the card and they can come in, live that scene and then go back into nothingness. So ee walk-in masters anedi oka udaharanam. Masters వాళ్ళు వచ్చి చక్కగా ఆ ఏ తీగ ఏ సీన్ అయితే వాళ్ళు ఉండాలో ఇక్కడ ఆ తీగ ఆ టైం అనే తీగ పట్టుకొని చక్కగా ఆ సీన్ అంతా ఉండి ఆ సీన్ అయిపోగానే నథింగ్నెస్ లోకి వెళ్ళిపోతారు. సో అది వాక్-ఇన్ మాస్టర్స్. ఇంకొంతమంది మాస్టర్స్ నార్మల్ గా మనలాగే జన్మ తీసుకున్నా ఏది అంటనట్టు ఉంటారు. అంటి ముట్టనట్టు అంటామే, తామరాకు మీద నీటి బొట్టు. ఇదే ఆ కర్మ, ఆ డిజైర్ అన్న ప్యాకెట్ల గురించి అస్సలు వాళ్ళకి ఆలోచన ఉండదు. ఎప్పుడైతే నువ్వు కర్మ డిజైర్ల గురించి ఆలోచించడం మానేస్తావో ఈ ప్యాకెట్లు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మారిపోతూ ఉంటాయి. సో వాట్ ఈస్ ద అడ్వాంటేజ్? దీనివల్ల లాభం ఏంటి? నువ్వు ఏ టైం టన్లలో కావాలంటే వెళ్ళొచ్చు. ఇప్పుడు స్కూల్కి వెళ్ళటానికి నువ్వు ఈ గడ్డంతా పడక్కర్లేదు. నువ్వు ఏ సీన్ కావాలో ఆ సీన్ లో టక్కుమని వెళ్ళిపోతావు. ఇప్పుడు నీ చేతులు బాగలేవనుకో, చేతులు కడుక్కోవటానికి నీళ్లు కావాలి. నీకు ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తే నీకేంటి, ఎవడు తీసుకొస్తే నీకేంటి? కానీ మనం అలా ఆలోచించావు. అయ్యో నా చేతులంతా ఖరాబ్ అయిపోయినాయే, చేతులు కడుక్కోవాలి, నాకు నీళ్లు కావాలి, దగ్గరలో నీళ్ళేం లేవు కదా, ఓకే నేను వెళ్ళి ఆ చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్లు తెచ్చుకోనా, అది చాలా దూరం కదా, వెళుతున్నప్పుడేమో దారిలో ముళ్ళు ఉంటాయి కదా, నాకు ముళ్ళు గుచ్చుకుంటా. ఇవన్నీ మనం ఆలోచించి అసలుది మర్చిపోతాం. నీకు నీళ్లు ఎలా వస్తే ఏంటి, నీ చేతులు క్లీన్ అవ్వాలి. నీళ్లు కూడా నీ కాన్సెప్ట్ కాదు, హ్యాండ్స్ క్లీన్ అవ్వాలి, అంతే కదా నీ కాన్సెప్ట్. దాని మీద ధ్యాస లేకుండా ఇవన్నీ ఆలోచిస్తుంటే ఎందుకు? మనకి టైం అండ్ స్పేస్ కాన్సెప్ట్ లేదు. అదే మాయ. ఈ మాయలో నుంచి బయటపడాలంటే మనం అర్థం చేసుకోవాలి. we have to understand, if we need to overcome this delusion, that these are all parallel realities. వీటన్నిటిని ప్యారలల్ రియాలిటీ అంటారు. అంటే అన్ని సీన్లు ఆల్రెడీ జరిగిపోయి ఉన్నాయి, అక్కడ పెట్టున్నాయి. నువ్వు ఏ సీన్ లో ఏ గదిలో నువ్వు ఎంటర్ అవుతున్నావో అదొక్కటే. నువ్వు సరోజా అన్న క్యారెక్టర్ తీసుకున్నావంటే ఇలా ఆస్ట్రేలియాలో వచ్చి వాళ్తావు. నువ్వు ఇంకో మేడం తీసుకున్నావంటే జర్మనీలోకి వెళ్ళి వాళ్తావు. ఆ మేడం క్రియేట్ చేయలే జర్మనీ సీను, నేను ఇక్కడ ఆస్ట్రేలియా సీన్ నేను క్రియేట్ చేయలే, ఇది ఆల్రెడీ ఉంది. నేను సరోజా అన్న క్యారెక్టర్ బిల్డ్ చేసుకొని పిక్ చేసుకున్నాను కాబట్టి ఈ టైం స్ట్రింగ్ పట్టుకొని వేలాడుతున్నాను. ఎప్పుడైతే ఇవన్నీ సీన్లే, నేను ఇక్కడ పాత్రధారిని కాదు అని ఎప్పుడైతే అర్థం అవుతుందో, ఇంకోటి నేను డూవర్ కూడా కాదు, నేను చేసేదాన్ని నేను కాదు, సృష్టించిన దాన్ని కూడా నేను కాదు. ఇవన్నీ సీన్లు ఆల్రెడీ ఉన్నాయి, నేను జీవిస్తున్నాను అంతే. నేను రోల్ ప్లే చేస్తున్నాను. వి ఆల్ షుడ్ రిమెంబర్ దట్ వి ఆర్ ఓన్లీ రోల్ ప్లేయింగ్. Neither are we the doers nor the creators of these scenes. All these scenes are ever existing. Everything that you can think of in this plane are all existing in parallel realities. It is up to you. You can grow or you can ascend to that level where you can pick the scenes. So masters, with that knowledge that we have shared, this is a amazing knowledge that we are talking about, and I know it's not that easy, but we have started it on a very good day couple of weeks back, and on Guru Purnima occasion we had another chance to go through it. So masters, ఎంతో గొప్ప టాపిక్ గురించి ఇవాళ మనం మాట్లాడుకున్నాము. కొన్ని వారాల క్రిందట మొదలు పెట్టాము, ఇవాళ చేసాం. సో how do we go into that nothingness is what we are trying through meditation. మెడిటేషన్ వలన ఆ శూన్యంలోకి ఎలా వెళ్ళాలో మనం అందరం ప్రయత్నిస్తున్నాం.
నో మైండ్ స్టేట్ లోకి వెళ్దాం. శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ జీరో మైండ్ స్టేట్ తెచ్చుకుందాం. ఆ జీరో మైండ్ స్టేట్ లో ఉన్నప్పుడు మనం ఒక ఖాళీ పోయినప్పుడు నేను సరోజ అనో మీరు దీపిక అనో ఏవి గుర్తుండదు. ఆ నథింగ్నెస్ లో మనం ఆ వన్నెస్ లో ఉండి ఆ నథింగ్నెస్ ఆనందం పొందుదాం. సో లెట్స్ మాస్టర్స్, when we start our meditation and we do it for the next 2 hours, let's get out of this mind, let's get out of this identity, let's get out of the past, our memories, and be connected to that nothingness and be connected to all that is. And from there we can develop our potential to live any scene on this dimension. So I request you all to cross your feet. We are sitting in meditation now. So masters who are new to meditation, who are first time on this platform, joining me on Facebook Live, please take a comfortable position, either on the chair or on the ground. Anything, Sukhasana, a comfortable sitting position. So if you're sitting on the ground, you can fold your legs and sit down. If you're sitting on a chair, kindly cross your feet. Make sure to cross your feet. And then lock your fingers like this, left hand fingers into right hand fingers, and then place them on your lap. After you place them on your lap, relax your body, gently close your eyes, and be with your breath. So be with your breath, my dear masters. This is called breath meditation. Anapanasati meditation, where you observe your breath. You observe your incoming breath and observe your outgoing breath. Do not have to force your breath. No pranayama required. No kumbhakas required with the breath. Just be with your natural, rhythmic, tranquil, silent breath. Breath is always silent. You don't even know that breath is happening. All you need to do is be with your breath. Be with your breath means focus or observe your breath as the air enters your nostrils. Just observe it. And as air leaves your nostril with every exhalation, just observe the air going out. That's all. It is so easy, my dear masters. Be with your breath. Inhale and exhale. That is all meditation is. Anapanasati meditation was brought forward to many people on this earth by Lord Buddha. So on this Guru Purnima day, I pay my tribute to the great Master Buddha, who has brought forward this Anapanasati meditation, which millions of us are following. So with great regards to Buddha, let's do our Anapanasati meditation and focus on your breath. Do not open your eyes at any point of time. That is the main thing of meditation. If you are new to meditation, do not open your eyes and be with your breath. My dear masters, ee roju ee platform ki kottaga vachina vallaki nenu meditation ela cheyalo koncham vivaranga cheptanu. Baga dhyanam alavatu unna vallu chakkaga dhyana sthitilo kurchoni kallu mooskoni మీ శ్వాస మీద ధ్యాస పెట్టండి. కొత్తగా వచ్చిన మాస్టర్స్ మీరు ఎక్కడైనా కూర్చోవచ్చు, నేల మీద కూర్చోవచ్చు, కుర్చీ మీద కూర్చోవచ్చు, మీకు సుఖాసనంలో కూర్చోండి, మీకు ఏది సులువుగా ఉంటే అక్కడ కూర్చోండి. శరీరాన్ని కష్టపెట్టి ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. మీరు నేల మీద కూర్చుంటే బాస్పెట్లు వేసుకొని కూర్చోండి, కుర్చీ మీద కూర్చుంటే కాళ్ళు క్రాస్ చేసుకోండి, ఒక కాలు మీద ఒక కాలు, చేతులు రెండు ఇలా వేళ్లలో వేళ్ళు పెట్టుకోండి, ఒళ్ళో పెట్టుకోండి. మెల్లంగా కళ్ళు మూసి మీ శ్వాస మీద ధ్యాస. శ్వాసతో అనుసంధానం అంటే మీరు ఎంతో న్యాచురల్ గా సునాయాసంగా ప్రతిరోజు తీసుకుంటున్న శ్వాసని గమనించండి. ఏమీ చేయక్కర్లేదు, శ్వాసని గమనించడం అంతేనండి మెడిటేషన్ అంటే. మనం ఇంకేమీ చేయక్కర్లేదు, శ్వాసని గమనించడం అంటే వస్తున్న ఊపిరి చక్కగా లోపల వెళ్ళిపోతుంది ముక్కుకు, మళ్ళా బయటకు వస్తుంది, దాన్ని చక్కగా గమనించడం అంతే. సో శ్వాస మీద ధ్యాస, శ్వాసతో అనుసంధానం. ఎప్పటికీ కళ్ళు తెరవద్దు మాస్టర్స్. ధ్యానంలో ఉన్నంత సేపు కళ్ళు మాత్రం తెరవద్దు మీరు. అదొక్కటి, చక్కగా కళ్ళు మూసుకోండి. చక్కగా మీ శ్వాసని గమనిస్తూ
హాయిగా ఎంతో గొప్ప గొప్ప మాస్టర్స్ ఈ రోజు ఈ ప్లాట్ఫామ్ లో ఉన్నారు. వాళ్ళందరి ఎనర్జీస్ తో కనెక్ట్ అయ్యి హాయిగా ఈ గురు పౌర్ణిమకి అందరం కలిసి చక్కగా ధ్యానం చేసుకుందాం.